ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, మనము సంతోషించినా, ఆనందించినా, దుఃఖపడినా, ఆవేశపడినా, వాక్యం చెప్పినా, వాదించినా, ఏది జరిగినా సంఘములో ఐక్యత పెరిగేలా అది కారణమై ఉండాలి, కారణం కావాలి. సంఘంలో ప్రేమలు పెరిగేలా మన అప్రోచ్ ఉండాలి, మన ప్రయత్నాలు ఉండాలి. నేను ఈ మాట అనడం వలన సంఘము బలపడాలే కానీ బలహీనపడకూడదు. సంఘ క్షేమం కోసం ఏదైనా చేయాలి తప్ప దాని వలన సంఘము కూలిపోయే పరిస్థితి, బలహీనపడే పరిస్థితి అయితే గుర్తుపెట్టుకుందాం. ఈరోజు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు రేపొద్దున నిలబెట్టి లెక్కలడక్క మానడు. అందరినీ చూస్తున్నాడు దేవుడు.